అనుమానం పెనుభూతం, అది సంసారాలను కూలదోస్తది అనేది ఇన్నం గాని ఒక దేశాన్నే ఆగమాగం చేస్తున్నది. ఉగాండా దేశంలో భార్యల మీద భర్తలకు వచ్చిన అనుమానం అక్కడి సర్కార్ను కుదిపి కుదిపి కూలిపోయేటట్టు చేస్తున్నదట. దేశ ప్రధాని మంత్రులు సతమతమయ్యి నెత్తినొప్పుతోని నేలకేసి గుద్దుకుంటున్నారట తలకాయను. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బుడ్డోలు వాళ్ళ పిల్లలేనా అని ఉగాండా దేశం నుండే భర్తలు డిఎన్ఏ టెస్ట్లను ఓ ఉద్యమం తిరగజేస్తున్నారట. దాంతోని గుట్టుగా జరిగిన దొంగ ముచ్చట్లన్నీ బయటపడి దేశం మొత్తంలో తుఫాన్ వచ్చినంత పని అవుతున్నదట. ఇంటి పక్కోలతోని ఎదురింటోలతోని పొట్టు పొట్టు లొల్లులైతున్నాయట. దేశం అల్లకల్లోలమై ఆగమాగమైతున్నదట. చిక్కుడు తీగలు పొదల కల్లుకున్నట్టు ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ అన్నట్టు అల్లుకున్న సంబంధాలు ఇప్పుడు బయటపడుతున్నాయట. దొంగసాటు ముచ్చట్లన్నీ ఇప్పుడు బయటపడే వరకు ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా కోపతాపాలతో కొట్టుకుంటే దుబ్బరేగుతున్నదట. ప్రేమగా ఇన్ని రోజులు పెంచుకున్న పిల్లలకు తండ్రి ఇంకోగలు అనే సంగతి డిఎన్ఏ ఫలితాలు చూసి కొందరు గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారట. అందుకే ఉగాండా సర్కార్ గుండె ధైర్యం ఉంటే తప్ప డిఎన్ఏ పరీక్షలు చేయించుకోకుండా పబ్లిక్ ఆర్డర్ వేసిందంటే ఎసోంటి తిప్పలు వచ్చిందో చూడండి. ఉగాండా దేశానికి కంపాలా అనే ఏరియా ఓ కేసులో కోర్టు డిఎన్ఏ పరీక్షలు చేయించి తన ముగ్గురు పిల్లలు ఒక్కలే తనకు సంతానం అని తేలిందట. ఆ కేసు ఉగాండా దేశంలో వైరల్ అయ్యి తండ్రులంతా డిఎన్ఏ టెస్టులు చేయించుడు మొదలు పెట్టే వరకు ఉగాండా దేశానికి ఊపిరి ఆడతలేదట. 98% పిల్లల డిఎన్ఏ తండ్రులతోని కలుస్తలేదట. అంటే ఆ దేశంలో ఎట్లున్నదో చూడుండ్రి సంసారాలు. ఆస్తి పంపకాలు, కొట్లాటలు, విడాకులు, షీదరింపులు, కోపం ఎక్కువ తక్కువ ఉన్నోళ్ళు సంపుకునుడు కూడా జరుగుతున్నదట. చూడుండ్రి డిఎన్ఏ టెస్టులు ఎంత డేంజరో.